మా వాళ్ళకి హాయ్ చెప్పు. ఎవరున్నారు? యూట్యూబ్ ఛానల్. ఓహో, మా అక్కల ఇంటికి అయితే బయలుదేరిపోయినా మా బావని ఎక్కించుకోవడానికి. మా తల్లి అయితే రావదంపుతుంది. మనం పార్కింగ్ పోయిన తర్వాత అక్కడ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే టైం మనకు కూడా లేదు, లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఆయన ఉంటాడు ఎల్బీనగర్ దగ్గర. సరే ఆయన ఎక్కించుకుని వాళ్ళ అదే మెదీపట్నం నుంచి వెళ్ళిపోతా. అదే ఆరాం గట్టు నుంచి వెళ్ళిపోతే కాదా? మెదీపట్నం లంగర్ హౌస్ మెదీపట్నం అదే కదా, మళ్ళీ అత్తే బొమ్మ కాదు ఉంటే చెప్తున్నారు. అవు కనబడుతున్నారా? మొత్తమే కనబడతలేము. పొద్దున మంచుతో మొత్తం అద్దం మొత్తం నిండిపోయింది. కొన్ని వాటర్ అయితే కొట్టుకుందామని చెప్పి కొన్ని వాటర్ అయితే కొట్టేసిన. కొన్ని వాటర్ కొట్టుకున్నామంటే అయిపోతుంది కదా. కొన్ని వాటర్ కొట్టుకుని అయితే బయలుదేరిన. నాకంటే ముందు నరసింహన్న బయలుదేరిండు. చలి మాత్రం దంపేస్తుంది పొద్దున. అసలు ఏం అర్థమవుతుంది సరికి. కాకపోతే అర్జెంట్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నా. అలాగే నాకన్నా ముందు నరసింహన్న అయితే వెళ్ళిపోయాడు. 2 బండ్లు అక్కడికే. ఆ నుంచి మళ్ళీ చోటుప్పాలు అయితే రావాలా. ఇప్పటికే లేట్ అయిపోయింది. 6 గంటలకు వెళ్ళిపోమన్నాడు, కానీ ఈయన 6:35 అవుతుంది. మనం ఈ నుంచి వేయాలని మళ్ళీ సిటీలో నుంచి పోవాలి కాబట్టి టైం కుదరదు మనకు. టైం కుదురుతుంది అంటే ఏడా సెట్ అవుతుంది, సెట్ కాదు కాబట్టి మనం తొందరగా అయితే బండి కొట్టేస్తున్నా. ఇంకా మనకైతే తెల్లారిపోతుంది. ఆల్రెడీ మనం అయితే ఆచారం అయితే దాడుతున్నాము. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ ఎల్బీనగర్ నుంచి అన్నం ఎక్కించుకొని మనం అయితే ఆరంఘట్ పై నుంచి మెదీపట్నం లంగర్ హౌస్ అటు నుంచి మనం నార్సింగ్ వెళ్ళాలి. ఆడ దగ్గర వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఆల్రెడీ మనమైతే తొందరగా అయితే వెళ్ళిపోయినా మనకు తొందరలో అయిపోతే కొంచెం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 టైం అవుతుంది. 9 టైం 8 గంటల వరకు టైం ఉంది. ఆల్రెడీ 6:30 దాటేసింది. కాబట్టి మన జాగ్రత్తలో మనం తొందరగా వెళ్ళిపోయి అట్లా అని చెప్పి తొందరగా పోయి మన చూసుకొని వెళ్ళాలి. అన్నట్టు మా ఏరియా అయితే దాటేస్తున్నాను నేను. పోయినాక అక్కడ లోడ్లు అయితే ఉన్నాయి, అన్ని డబ్బాలు ఉన్నాయని చెప్పాడు. 2 బండ్లకు లోడ్ వేసుకోవాలి. అక్కడ పోయిన తర్వాత హెల్పర్లు కూడా లేదన్నారు. కొద్దిగా చేతి అయితే పట్టమన్నారు. చేతి పట్టిన తర్వాత ఇక మనకి ముందు చూసుకొని లంచ్ టైం వరకు అయితే అయిపోయింది అనుకో, సాయంత్రం వరకు చోటుప్పలు రావచ్చు. కాలేదు అనుకుంటేనేమో చెప్పలేము, లేట్ అయిపోవచ్చు. ఎంత టైం అయినా కానీ లాస్ట్ అయితే వెళ్ళిపోవాలా. అయితే ఇలా ఖాళీ అవుతుంది, లేకుంటే రేపు ఖాళీ అవుతుంది.
ఇలా మనం నువ్వు 4 గంటల వరకు వెళ్ళిపోతే 6 గంటల వరకు ఖాళీ అవుతుంది. ఎందుకంటే 6 గంటల వరకు డ్యూటీ టైం కాబట్టి అందరు లేబర్లు ఉంటారు. తర్వాత అయితే ఎవరు ఉంటారు కాబట్టి అన్లోడ్ అయితే ఉండదు. ఎవరైనా ఉంటే మనకు తొందరగా అన్లోడ్ అయిపోతుంది. మనకు కంపెనీ కాబట్టి టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం వెళ్ళిపోవాలా. మన ఇష్టం వచ్చిన టైంకి పోతే అన్లోడ్ అయితే కాదు కదా. ఆల్రెడీ చెప్పింది 50-50 ఛాన్సెస్ అయితే ఇలా అవుతుంది, లేకుంటే రేపు అవుతుంది. అయితే కన్ఫర్మ్ లేదు. మనం ఆల్మోస్ట్ అయితే ఉప్పల్ దగ్గర అయితే ఉన్నాము. మనకైతే నాగేంద్ర అన్న అయితే ఉన్నాడు అక్కడ. నాగేంద్ర అన్న ఎక్కించుకోవాలా. ఇప్పుడు ఆయన వస్తేనే మనకు ఏమున్నా మెట్రోలు వేసేస్తాడు. ఆయన లేకపోతే కాని పని. పొద్దున ట్రాఫిక్ ఉండదేమో అనుకున్నా కానీ ట్రాఫిక్ బాగానే ఉంది. కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల మనకు చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు టైం కూడా లేదు. ఆ టైమింగ్ ప్రకారం వెళ్ళిపోతే మనం నో ఎంట్రీ. ఎందుకంటే నో ఎంట్రీ టైం ఏందనుకో 600 రూపాయలు కట్టాలా. వాడు ఉత్తి పుణ్యానికి తింటాడు. మనం తిన్నదిలే చేసేదిలే 600 రూపాయలు మనకి దండకు కట్టాల్సి వస్తుంది. దానివల్ల చాలా కష్టమైపోతుంది. అట్లా నా ఒక్క బండి అనేది చాలా బండ్లకు అట్లనే అవుతున్నాయి. అది కాక ఓల్డ్ సిటీలో కొంచెం వెనకకు ముందుకు అవుతుంటారు. పోవడానికి కూడా కొంచెం కష్టమవుతుంది. అందుకోసం కొంచెం ఎర్లీగానే బయలుదేరిన. మేమైతే ఉప్పల్ సర్కిల్ లేకపోతే చేసినాం. అయితే మనకు నాగేంద్రన్న కాల్ చేసి ఎల్బీనగర్ సిగ్నల్ దగ్గర ఉంటా అంటే లేదంటే మనకు అండర్ కాల్ ఫ్లైఓవర్ ఉంది కదా, దాన్ని దాటి కొంచెం ముందుకు రానా, ముందుకు వస్తాను, కింద నుంచి వస్తా. పైనుంచి అయితే రౌండింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇక సరే వస్తానైతే చెప్పిండు. ఇక రోడ్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి మినిమం 60-65 స్పీడ్ అయితే కొడుతున్నా. ఆర్టీసీ బస్సు వాళ్ళు పోనీయరు. వాళ్ళదే ఇష్టరాజ్యం అయిపోయింది. ఈ ఫ్లైఓవర్ల దగ్గర ఆ స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. ఆ స్పీడ్ బ్రేకర్లకి అయితే భయం అయిపోతుంది మొత్తం. ఏ పాట ఏడుసిపోతుందో, ఏ బోల్ట్ ఏడుసిపోతుందో చెప్పలేము. మరి దారుణమైన స్పీడ్ బ్రేకర్లు వేసారు. అది 1-2 ఒకసారి వేయాలి కానీ లైన్గా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసే వరకు చాలా అదే అయిపోతున్నాయి. బండ్లన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు అప్పుడు అంటే పాత బండ్లు ఉంటుంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుండే. ఇప్పుడు వచ్చిన బండ్లన్నీ డెలికేట్ బండ్లే. దాంట్లో ఏముంటుంది. మనమైతే ఆల్మోస్ట్ కామినేని దగ్గరికి అయితే వచ్చినాం. మొత్తం వీడియో అయితే తీయలేదు, కొంచెం తీసుకుంటూ వచ్చిన. ఓ చేత్తో డ్రైవింగ్, ఒక చేత్తో వీడియో తీయాలంటే కొంచెం కష్టమే కదా. అట్లా అనేసి కొంచెం షార్ట్స్ తీసుకుంటూ వచ్చిన. మనం ఎల్బీనగర్ అండర్ ఫ్లైఓవర్ దగ్గర ఎత్తున్నాము. మనకైతే నాగేంద్రాన్ని అయితే వచ్చేసి ఎవరున్నారు? యూట్యూబ్ ఛానల్. ఓహో, మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన అన్న అడిగితే యూట్యూబ్ ఛానల్ పెట్టినా అన్న అంటే నమ్మలేదు ఫస్ట్. నిజమన్నా అని చెప్పి తర్వాత ఏం చేసిన అన్న ఫోన్లోనే మన యూట్యూబ్లో ఏం కొట్టి మొత్తం చూపించిన. అన్న ఇది అన్న ఇట్లా అన్న అంటే అవునా మంచి పని చేస్తున్నావు అని అయితే చెప్పిండు. అన్న ఎప్పుడు పెట్టామని అడిగితే అన్న ఇట్లా పెట్టుకుని రోజులు అవుతుంది అన్న అని చెప్పిన. అంటే మన ఫోన్ పోయిందన్న, దానివల్ల ఆపేసిన కొన్ని వీడియోలు అని చెప్తే అవునా అని చెప్పిండు. ఇక అన్నడకి ఇచ్చిన తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఎక్కడైతే లేట్ చేయొద్దు అని చెప్పేసి, ఎందుకంటే టైం కూడా లేట్ అయిపోయింది ఆల్రెడీ.
7:30 అవుతుంది. మనకున్నది హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి. ఈ నుంచి పోయే వరకు టైంలో ఎట్లా లేట్ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళిపోదామని ఒక వీడియో కొంచెం ఫ్లో చేసుకుంటూ వచ్చేసిన. నాకు తెలిసిన ఆల్మోస్ట్ నర్సింగ్ అన్న అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అన్నకు నాకు ఒక 15-20 నిమిషాలు అయితే డిఫరెంట్ ఉంది. ఆ డిఫరెంట్లో అయితే ఆయన వెళ్ళిపోవచ్చు కూడా. మనమైతే మొత్తానికైతే ఆరంగడ్ చౌరస్తాకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఏముంది, ఇక్కడ నుంచి అయితే తొందరనే వెళ్ళిపోతాం. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే వెళ్ళిపోతాం. మన మెహదీపట్నం ఫ్లవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే పైనుంచి హెవీ వెహికల్స్ పోవడానుకున్నది ఓన్లీ కార్లు, బస్సులు కూడా చాలా తక్కువ, ఓన్లీ కార్స్. ఎందుకంటే మెహదీపట్నం టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా అయితే వస్తుంది. ఇది శంషాబాద్ టచ్ అయిపోతుంది. మనకంత టెన్షన్ అయితే ఉండదు కార్లతోటి. పొద్దున కార్లతో అయితే అయిపోయింది. ఆడు పొద్దున ఫుల్ తాగున్నాడు. ఎవరిని కొడతాడో తెలియదు. పెద్ద కట్ట పెట్టుకుని పోతున్నాడు తూక్కుంటా. మన బండ్లకు పుసుకున్న కట్ట తీసుకొని కొట్టేసిందనుకో అద్దం అది వెలిగిపోతుంది కాలిపిలి. అంత పొద్దున్నే బాగానే తాగి రోడ్ షో బాగా చేస్తున్నాయి. ఎవరన్నా పిల్లల్ని వేసుకొని పోయేటప్పుడు పుసుక్కున తాగిన మైకంలో తాకింది అనుకోండి, కింద పడి దెబ్బలు అవి ఇవి తాకుతాయి. ఎందుకు తాగుతారేమో అర్థం కాదు. వీళ్ళు అంత పొద్దున ఎవరు వస్తారో మన బ్లాక్ మొత్తం ఏమన్నా బ్లాక్లో దొరికిపోతుంది అంటారేమో. ఇక మనమైతే ఆల్మోస్ట్ వచ్చినాము. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ పోతేనేమో చిలుకూరు కాలేజ్ వెళ్తాం. స్ట్రేట్ వెళ్ళిపోతే నార్సింగ్ వెళ్తాము. మనం నార్సింగ్ కూడా వెళ్ళే అవసరం లేదు. దానికన్నా 1 కిలోమీటర్న్నర ముందే లెఫ్ట్ సైడ్కు వెళ్ళిపోవాలా. మంచిర్యాల ఏరియాకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ అయితే వచ్చినట్టే. ఇక్కడ మస్జిద్ ఉంది కదా, మస్జిద్ దాటిన తర్వాత ఒక 1.5 కిలోమీటర్ అయితే వెళ్ళిపోతాము. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇదంతా ఎయిర్ ఫోర్స్ ఏరియా, మిలిటరీ ఏరియా కాబట్టి ఏముండదు. ఇది దాటినామంటే మన కొంచెం ముందు పోగానే ఇక మన నో ఎంట్రీ టైం అయిపోయింది ఆల్రెడీ. పోలీసు వాళ్ళు ఫోటోలు రెడీగా కెమెరాలు పెట్టుకుని రెడీగా ఉంటారు ఇక ఫోటోలు కొట్టడానికి. రోడ్డు ఖాళీగా ఉందని చెప్పి ఉన్న 2 కిలోమీటర్లు అయితే స్పీడ్ ఒక్కసారి కొట్టేసిన. ఈ చలికి పబ్లిక్ కూడా ఎవరు తిరుగుతలేదు. చలి మాత్రం చాలా భయంకరంగా చలి అయితే పెడుతుంది. అట్లా అని చెప్పి పబ్లిక్ కూడా ఎక్కువ ఏం లేదు రోడ్డు మీద. ఏమున్నా కార్లో ఉండే కానీ వేరే వెహికల్ అయితే ఏం లేవు. ఇక్కడ నుంచి కొంచెం ముందు వెళ్ళిన తర్వాత ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలా. ఇక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత మనకు చిన్న వాగు వస్తుంది. ఆ వాగు దాటినామంటే అక్కడ నుంచి రైడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ 10 నిమిషాలు వెళ్ళిపోతాను. 10 నిమిషాలు కూడా పట్టదు, ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతా. ఆల్రెడీ నాకు తెలిసి నర్సింగ్ అన్న చేసింటాడు. ఆల్రెడీ చెప్పిన అన్న టిఫిన్ ఏమైనా పట్టుకరా అన్న అని. అందుకని మనకన్నా ముందు బయలుదేరింది కాబట్టి ఆయనకు దొరికిపోతుంది. మనం ఆపుకోలేము కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేనైతే తెమ్మని చెప్పిన. వాగు దాటినామంటే చిన్న విల్లా వస్తుంది. విల్లా నుంచి రైట్ వెళ్ళిపోవాలి. మనకి ఇది స్టోరేజ్ అన్నట్టు. ఇది ఇక్కడ నుంచి ఖాళీ చేసేస్తారు అని చెప్పేసి మిగతా అవన్నీ డ్రమ్ములన్నీ ఖాళీ చేసేస్తారు, మనకు లోడ్ వేస్తారు. ఏమన్నా కంపెనీలో పెట్టేయాలి.
ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అంతా రోడ్డు బాగుంటుంది, మొత్తం గుంతలే ఉంటుంది. చూడడానికి కొంచెం మంచిగా ఉంటుంది కానీ ముంగటి నుంచి మొత్తం గుంతలే. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక హాఫ్ 1 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ముంగటి నుంచి రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసుకుంటే మనం డెడ్ ఎండ్ మనకు ఉండేది అది స్టోరేజ్. నర్సింగన్న బండి అయితే కనబడతలేదు ఇక్కడ నుంచి చూస్తే. ఉంది ఇక్కడ రైట్ సైడ్ దబాయించి చేసుకుని ఉన్నాడు. నాకు తెలిసి వచ్చి పడుకుని ఉండొచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మనం లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.